కాగా నమస్తే. నమస్తే, నా పేరు గోవింద్, ఆటో డ్రైవర్. 43 సంవత్సరాల నుండి ఆటో ఫీల్డ్ లో ఉన్నా. ఇదే ఊరానే? ఇదే ఊరు కొత్తగూడెం. కానీ ఇట్లనే ఉన్నాం. ఎందుకు ఇట్లా ఎందుకున్నారు? ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. అప్పుడేమో కేసీఆర్ గారేమో రైతు బంధాన్ని ఇచ్చిండు. అల్లా డబ్బ లేకుండా ఒక సంఖ్య లేకుండా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ పైసలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభం అంటే ధనవంతులకు లాభం. ఓకే. ధనవంతులు బీరువాళ్ళలో నింపిండు కేసీఆర్ రైతు బంధుతోని. అదే సామాన్యులు రైతు ఏమవుతాడు? వాళ్ళు పండియరు పంటని, రైతులు పండిస్తారు. రైతులు అంటే కౌలు రైతులు. ఈ లోపు కౌలు రైతులు చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోరు, వాళ్ళ బీరువాళ్ళలో కౌలు డబ్బులు వస్తున్నాయి, ఇటు రైతు బంధు వస్తున్నాయి. మరి నాకు లేదు. అదైనా కూడా ఒక 2 ఎకరాలకు ఇస్తే ఒక లిమిట్ పెట్టుంటే కేసీఆర్ గారు అది బాగుండేది. ఇప్పుడు 43 సంవత్సరాల నుండి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నావు కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైందా? ఇప్పుడే ఈ 10 సంవత్సరాల నుండి ఎదురైంది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కేసీఆర్ కానుండే స్టార్ట్ అయింది మాకు. ఈ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన పెట్టినట్టుగా ఈయన గెలవడానికి కోసం ఈయన ఫ్రీ బస్సులు పెట్టిండు, ఇన్ని పథకాలు పెట్టిండు, కరెంట్ ఉచితం అన్నాడు. ఇవన్నీ ఎవరి మీద బాగా వస్తుంది? కరెంట్ ఫ్రీ వస్తుంది, బస్సు ఫ్రీ అంటే ఎప్పుడో పోతాం, ఎప్పుడో సంవత్సరంకో 6 నెలలకు నెలకు ఒకసారి పోతా ఉంటాం. కానీ ఇది వల్ల ఎవరికి లాభం? ఈ డబ్బులు ఎవరు ఇస్తారు? కేసీఆర్ జేబులోకి వెళ్ళిస్తాడా? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తాడా పైసలు? కాబట్టి తీసేయాలి, సబ్సిడీలన్నీ మానేస్తే ప్రభుత్వం బాగుంటది, గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటది. ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? తీసేయాలి, అది మొత్తమే తీసేయాలి. మొత్తానికి తీసేసి ఆడోళ్ళు మొత్తం మాకు మంచిగా ఆడోళ్ళకి మంచిగా ఆడోళ్ళు ఇట్లా దెబ్బలాడుకొని కొట్లాడుకొని ఊక పుట్టింటికి వెళ్ళిపోతారు. అదే మొగుడు ఛార్జీ కూడా పెట్టలేడా? అంటే మొగుడు ఛార్జీ పెట్టలేదని కాదు, ఛార్జీ పెట్టలేకుండానే ఈయన ఫ్రీకి పెట్టేస్తాడా బస్సు? ఆడబిడ్డలకి కట్నం కింద అన్నట్టుగా చూస్తాడు. ఆడబిడ్డలకు పెడతారండి, ఒక్కసారి పెడితే ఒక్కసారి వెళ్తారు. ఆడోళ్ళు 10 సార్లు అయితే వెళ్ళలేరు కదా ఫ్రీ బస్సులో. ఆడోళ్ళకి కూడా ఆటో డ్రైవర్ భార్యలు ఉన్నారు, అందరు ఉంటారు సమాజంలో. కానీ ఈ వ్యవస్థ అనేది గవర్నమెంట్ కు లాసే. ఇప్పుడు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళైతే పైసలు ఇవ్వడు కదా, జనాల మీద నిబంధనలు పెడతాను, వెహికల్స్ మీద ఫైన్లని, ఆ ఫైన్లని, ఈ ఫైన్లని. పోలీసులకు ఏం అవసరం? అంత రోడ్డు మీద ఉండాల్సిన అవసరం? వాళ్ళు పై అధికారులు చెప్పడం వల్ల వీళ్ళు కింద అధికారులు చేస్తారు. మరి ఈ ఫైన్లన్నీ ఎవరు? మందమ్మడం నేరమే. మందమ్మినా, మందు తాగినా చచ్చిపోతారు, మందు తాగి నడిపినా చచ్చిపోతారు. మరి ఏది ఎవరికి లాభం? ఇది ఈ ఆటో వల్ల రోజుకి ఎంత సంపాదిస్తాం? ఇప్పుడైతే 200-300 వచ్చేది కష్టం అవుతుంది. అసలు జనాలు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ప్లస్ జనాలు కూడా బయటకు రావట్లేరు. అన్ని టెక్నాలజీగా వెహికల్స్ పెరిగిపోయినాయి. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటారు మరి. ఆ ఎలక్ట్రికల్ ఆటోలకు 4 నెలలు ఇప్పుడు బ్యాటరీ కొనే, ఇప్పుడు మామూలు సామాన్యులు ఈ బ్యాటరీ కొనడానికే డబ్బులు లేవు. మరి అది ₹1,00,000 పెట్టి బ్యాటరీ కొనాలంటే బండి షెడ్ సైడ్ గా అయిన తర్వాత ₹1,00,000 బ్యాటరీ కొనలేము కదా. అప్పు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఇది ఎట్లాగో ఈ బస్సులు అనేది మాకు తీసేస్తే చాలా సంతోషం. మాకు గవర్నమెంట్ నుండి 15,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. పెట్టిండు 15,000 ఇస్తా అని, ఏడా ఇచ్చాడా? ఇయ్యలే, వాగ్దానం చేసిండు. కానీ ఇది ఒకటి ఇస్తానే అంటున్నాడు కదా, ఇయ్యాడు. అది ఎప్పుడు 5 సంవత్సరాల దగ్గరకు వచ్చిందా తిస్తాడు. ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు. ఎన్నికలకు ఊడిపోవడమా ఉండడమా అనే దానికి అప్పుడు ఇస్తాడు. అప్పుడు ఇచ్చినా ఊడతాడు, ఇవ్వకపోయినా ఊడతాడు. ఎంతమంది పిల్లలు? ఎవరికి? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. విద్య గురించి ఏంది? విద్య బాగా చదివిచ్చా, కానీ ఉద్యోగం రాలే కేసీఆర్ చేయబట్టి. ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎక్కడ వస్తాయండి? వాడిని వీడు తిట్టడం, వాడు తిట్టడమే సరిపోతుంది. ఈ లోపు నీ వయసు అయిపోతుంది. అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఉద్యోగాలు పేరు ఏరేస్తున్నారా? ఇప్పుడు నా కొడుకు 38 సంవత్సరాలు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వాడికి 26-27 సంవత్సరాలు ఉండే. అప్పటి నుండి అప్లై చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్లి ఓసీలో పెట్టిన తర్వాత మా ఉద్యోగాలు ఎక్కడిపోతాయి? ఈయననే రేవంత్ రెడ్డిని తిడుతాడు, రేవంత్ రెడ్డి ఏమో ఈయనని తిడుతూ ఉంటాడు. ఈ లోపు ఈ 10 సంవత్సరాలు ఈయన గడిచిపోయింది, పబ్బం గడిచిపోయింది కదా. మరి 10 సంవత్సరాలు గడిచిపోయి వయసు ఎంత వస్తుంది? 36కు 37కు వస్తుంది. అన్న రేవంత్ రెడ్డి అన్న ఎక్కిండు, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మా వాడి వయసు ఎంత అయింది? 40కి వచ్చేస్తుంది. ఇప్పుడు 40కి వచ్చేస్తే ఉద్యోగం ఎక్కడ ఉంటది? అట్లా ఈయన ఆయన తిట్టడం, ఆయన నీడు తిట్టి రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళు గెలవడానికి కోసం వీళ్ళు
చేస్తారు ఏమంతా. ఏమన్నా ఇందిరమ్మ ఇళ్ళకి ఏమన్నా అప్లై చేసుకున్నారా? ఇందిరమ్మ ఇల్లు మా ఏరియాకి రావు, అందరు ఇల్లులు అయితే వస్తున్నాయి కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లులు అయితే వస్తున్నాయి. ఇక్కడ సాంబశివరావు పాలన ఎట్లున్నది మరి? రేవంత్ రెడ్డితోని అలయన్స్ లో పోయిండు, అభివృద్ధి చేస్తానని ఏమన్నా అభివృద్ధి చేసి? అభివృద్ధి అయితే కాలేదు. రెండు ముఖ్యమైన వెహికల్ ఏంటంటే మేము దారిలో వెళ్తా ఉంటాం కాబట్టి సెంటిమీటర్ స్కూల్ కాడ డౌన్ లో వాటర్ రాకుండా రోడ్డు ఎత్తి రావాలి. అక్కడ ఒకటి నాగేష్ నుండి పంచాయతీ ఆఫీస్ కాడ వరకు, చుంచిపల్లి పంచాయతీ సాంబశివరావు ఇంటి కాడికే ఎమ్మెల్యే గారి ఇంటి వరకు హైట్ రోడ్డు హైట్ లేస్తేనే హైట్ రోడ్డు ఉంది, కానీ లొయ్యి ఉంది. వర్షం వస్తే మాత్రం జలపాతం, వెహికల్స్ వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. కాబట్టి అక్కడ కూడా హైవేది కొంచెం ఎత్తు లేపాలని, ఒక 1/2 కిలోమీటర్ ఎత్తు లేపాలని అది కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే అయ్యాక సాంబశివరావు హైదరాబాద్ కి పరిమితమైండు, మా కొత్తగూడెం ప్రజలు పట్టించుకుంటలేడని ఒక ఆరోపణ ఉంది. లేదండి, మరి అన్ని మనకైతే తెలియదు. ఇప్పుడు వరకు పాలన అందరు అట్లే చేస్తారు, అందరు అట్లే ఉన్నారు. సిటీ డెవలప్మెంట్ మంచిగానే ఉంది. ఇప్పుడు ఇబ్బంది అయితే రోడ్లు ఒకటే బాగలేవు అంతే. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? కాంగ్రెస్ ఓకే కానీ కాంగ్రెస్ ఓకే అంటావు, మళ్ళీ ఇన్ని సమస్యలు చెప్తాయి. ఇన్ని సమస్యలు అంటే లుట్కేషన్ అక్కడ కేసీఆర్ కాడ నుండి వచ్చింది అది. మరి ఆయన గెలవడానికి కోసం అది పెట్టిండు, ఈయన గెలవడానికి కోసం ఇది పెట్టిండు. ఏ ప్రభుత్వం మంచి అనిపించింది? ఏ ప్రభుత్వం మంచిగా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకైతే ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఆటో డ్రైవర్ కోసం పట్టించుకున్న నాదుడే లేడు. ఈ గత 50 సంవత్సరాల నుండి కూడా ఆటో డ్రైవర్ కోసం లేదు. ఒక మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు దండం పెడతానా, ఈ ఒక్కటి ఆటో డ్రైవర్ కార్మికులకి ఈ ఒక్కొక్క ఇంట్లో 5గురు ఉన్నారు. 5గురు పోషించుకోవాలంటే రోజుకి 1000 రూపాయలు మినిమం కావాలా. కాబట్టి నీకు ఒకటే కోరుతున్నా, రాజకీయం గురించి తెలుసుంటే ఈ బస్సులు తీసేయాల, తెలియకపోతే మానుకో. ఆటో డ్రైవర్ల సమస్యలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను 43 సంవత్సరాలు, నువ్వంటే అభిమాని నాకు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానుంటే నేను ఒక కార్యకర్తని. కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఓకే, కానీ ఈ పాలన అనేది ఇవన్నీ తీసేయాల. మార్పు కోసం రేవంత్ రెడ్డి వచ్చిండు, జీవితం మారిందా? ఏ జీవితాలు, ఆటో డ్రైవర్ జీవితాలు ఇట్లనే ఉంటాయి ఎప్పటికీ. ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉండే, ఇక్కడ నుండి ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కవితక్క వచ్చింది మొన్న అడిగా, మీ నాన్నగారు 10 సంవత్సరాలు చేశాడు. ఈ రైతు బంధు పెట్టడం వల్ల విద్యార్థులు అనేటోళ్ళు, సామాన్య విద్యార్థులు చదువుకున్న వాళ్ళు, ఒకళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చదువుకున్న పిల్లలు, ఒక బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లలంతా ఆటోలు ఎందుకు తోలుతారు? ఈ కేసీఆర్ ఒక్కొక్క ఇంటికి ఒక రైతు బంధాన్ని పెట్టి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చిండు బడాబాబులకి. ఈ ఇవ్వడం వల్ల అయ్యే డబ్బులు పెట్టి కంపెనీలు పెట్టుంటే ఈ రోజు యూత్ ఇంత ఇబ్బంది పడేటోళ్ళు కాదు. ఆ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఉద్యోగాలు లేక ఇప్పుడు అడ్డదారి దొక్కుతారు పిల్లలంతా, యూత్. అవునా కాదా? దీనికోసం రేవంత్ రెడ్డి గారు నువ్వు చాలా ఇది ఆలోచించి, 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాలని కోరుకుంటానా. కంపెనీలు పెట్టండి ముందు, కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆయన కేసీఆర్ని తిట్టడం, ఈయన ఆయనను తిట్టడం ఇది కాదు. ప్రజలకు కావాల్సింది ఏంటిది? మంచితనం. మనం బతికేదే 60 సంవత్సరాలు బతుకుతావో 70 సంవత్సరాలు బతుకుతావో, మంచి పని చేసి బతుకు. ఎవరైనా కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా కానీ మంచి పని చేయాలా, 10 మంది కోసం ఆలోచించాలా. కాబట్టి మేము అంతా కోరుకునేది ఆటో డ్రైవర్లకి, మాకు ఈ ఫోటోలు కొట్టొద్దు. మాకు చలాని ఫోటోలు ఎక్కువ మాట్లాడితే సెల్లులు పట్టుకుంటాను తీయడమే. ఇది కూడా ఎస్పీ గారి దగ్గరకు, రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి పోవాలా. ఈ దృష్టి ముందైతే మాకు సెల్లులు, మాకేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15,000 మాకు అవసరం లేదు. బస్సులు తీసేయాలా, ఈ ఫోటోలు కొట్టడం అనేది తీసేయాలా. మేమే ఉద్యోగాలు లేక ఈ ఆటో వృత్తిని ఎత్తుకున్నాం. కాబట్టి మనకి మేలు చేయాలని కోరుకుంటాను.